సార్ నాకు ఇవ్వండి, నేను మంత్రి గారితో మాట్లాడతా. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ధృవపత్రాలు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి జనన మరణ వివాహ ధృవపత్రాలతో పాటు ఆధార్, పాన్, ఓటర్ కార్డులు సృష్టిస్తున్నట్లు 6 సభ్యుల ముఠాను గుర్తించారు. 5గురిని అరెస్టు చేసి కంప్యూటర్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్, నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ద్వారా అనర్హుల ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది అది సిబిల్ స్కోర్ కింద పోతున్నాయి. నేను బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోలేదు, ఇట్లయినా వీళ్ళు బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఆ సిబిల్ కోడ్ కూడా కొంతమందికి పోతుంది. ఆ సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ స్టాంప్ పెట్టుకొని మేజర్కి మైనర్ చేస్తున్నారు, మైనర్కి మేజర్ చేస్తున్నారు. అట్లా వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించి ఆ బర్త్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళ ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ పర్సన్స్ ఎవరెవరు ఫేక్ కార్డ్ తీసుకున్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇట్లయిన దొంగలు వీళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఒక్కొక్క కార్డ్కి జస్ట్ 500 రూపీస్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లయినా ఒక వెబ్సైట్ వీళ్ళు తయారు చేసి ఆ వెబ్సైట్లో వీళ్ళు ఏ ఐడి కార్డ్, ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ మీరు వాడుకోకండి. సో దట్ మీరు ఎప్పుడైనా కేసులో ఇన్వాల్వ్ కాకూడదు. ఐ థింక్ 1-2 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి షాప్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి చేస్తున్నారు. దీనిలో వీళ్ళు మేజర్స్ వాళ్ళు 6 మంది ఉన్నారు. ఒక అబ్రార్ అలీ కొంచెం ఎక్స్పాండింగ్ ఉన్నారు. అతన్ని కూడా త్వరగా మనం పట్టుకుంటాము. ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొని ఏమైనా చేశారంటే వాళ్ళ కన్సర్న్ ఫేక్ దొరికినాయి, ఇది స్టాంప్స్ దొరికినాయి. వాళ్ళ పేరుతో ఒక ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. అంతే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి सर ఇది छोड़ा इवॉलेट इशू आ रही फेक डॉक्यूमेंट्स है, कुछ इलीगल कलेक्ट किए, उनके ऊपर भी केस करा जाएगा. उनको कैंसिल करने के लिए गवर्नमेंट को दरखास्त एनटीआर